పల్లీల రుచి తాకుతూ భలే టేస్ట్ ఇస్తుంది. మరి ఇందులో ఇంగువ వేసి కొంచెం స్వస్తిక్ వాళ్ళ పసుపు కొంచెం వేసిన మంచి టేస్ట్ ఇస్తుంది, భలే రుచిగా ఉంటుంది. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ మజ్జిగతో చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేద్దాం. వేసి దీన్ని మసలనివ్వాలి. ఇది కొంచెం చిక్కగా అవుతుంటే అప్పుడే మనకి దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. ఆల్రెడీ కొంచెం శనగపిండి ఉంది, మన చామదుంపల్లో కూడా దీన్ని కొంచెం చిక్కపరిచే గుణం ఉంది. ఈ చామదుంపల్ని కూడా ఈ చిట్టి చిట్టివి ఇందులో వేసేసుకుందాం. కొంచెం పెద్దగా ఉంటే వాటిని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. దీంట్లో ఈ మజ్జిగతో చామదుంపలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసేసి మనకి 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా మసిలితే దీంట్లో మంచి టేస్ట్ వస్తుంది. మర్చిపోవద్దు, ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి దాంట్లో ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా మసులుతున్నప్పుడు ఒక 5-6 నిమిషాలు మసిలిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఇలాంటివి పెళ్ళిళ్ళల్లో అలా చేసినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద బగూనాల్లో వేసి ఈ చారుని 1 గంట సేపు ఉడకనిస్తారు. ఆ గంట సేపు ఉడకడం వల్ల దాంట్లో బాగా టేస్ట్ వస్తుందంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్తో నాకు ఏమనిపించిందంటే మనం ఫ్రెష్గా చేసేసుకొని ఇలా తాలింపు వేసిందైతే మరీ ఎక్కువసేపు అక్కర్లేదు, 5 నిమిషాలు చక్కగా ఉడికిన. అయితే శనగపిండి మనం వేసినప్పుడు చూపించిన విధంగా వేసి ఆ పచ్చితనం లేకుండా ఉండడం కోసం ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ కుక్ చేసుకుంటే పర్లేదు. చాలా ఫటాఫట్ చేయాలంటే పుట్నాల పొడి నేను చాలా వంటల్లో మీకు చూపిస్తూ ఉంటాను కదా, అది చక్కగా చికెన్లకి వాటికి వీటికి అన్నీ వేసుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఆ పుట్నాల పొడి కలిపేసుకుంటే మీకు ఆ పచ్చి వాసన ఉండదు. 2 నిమిషాలు ఉడికించినా దాంట్లో మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇది టేస్ట్ చూసుకొని కొంతమందికి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేస్తే ఇష్టపడతారు. ఈ చారు రెడీ అయింది. మరి ఇంకో కొంచెం సేపు ఉడికిద్దాం, కానీ ఫస్ట్ టేస్ట్. ఎందుకంటే ఇలాంటి చారులు చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది దాని రుచి. పర్ఫెక్ట్గా ఒక 3-4 సార్లు అసలు ఈ స్పూన్ ఇంత దగ్గరకు వస్తే ఈ ఆవిరిలోనే ఆ ఎండుమిరపకాయలు మొదట్లో మనం కాల్చాము చూడండి, అందులో నుంచి బయటికి రంగు వస్తుంది చూసారా, ఆ రంగులో నుంచి వచ్చిన సువాసన ఇలా గుమగుమలాడుతుంది. సో మరి ఆహా, కావాల్సినంత పులుపు పర్ఫెక్ట్గా ఉంది. మన చామదుంపలకి మంచి రుచిస్తుంది. మరి మనం వేసిన మెంతు తాకిందనుకోండి కొంచెం చేదు ఉంటుంది. ఆ రుచికి అలవాటు లేని వాళ్ళు కొంచెం మెంతుల పొడి వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఒక మెంతు నోటికి వచ్చింది, కొంచెం చేదు తాకింది కాబట్టి చెబుతున్నా. ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టడానికి కారణం కూడా ఈ మెంతిలో ఆ చేదుని బయటికి లాగేయడానికి కూడా కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇలా స్లోగా కొంచెం సేపు ఉడికించుకొని తర్వాత టేస్ట్ చేద్దాం. ఇది మరి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఈ చారులో ఒక రకమైన మెరుపు, ఈ చామదుంపలు కూడా మనం చక్కగా చేసేసుకున్నాము. దీన్ని ఇందులో ఈ చామదుంపలు పర్ఫెక్ట్గా ఇందాక మనం మాట్లాడుకుంటూ మెంతుల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ మెంతులు కూడా నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు కేవలం మెంతులు తోటి కూర చేసుకుంటారు. అయితే ఆ మెంతులు వాళ్ళు కూర చేసుకున్న ఆ చేదు అనేది రాదు. అలాగే మిగతా మసాలాలు కూడా ఇందులో వేసుకుందాం. మిగతా మసాలాలు ఏమేమి, మనకు కావలసిన మసాలాలు వేసుకోండి. ధనియాల పొడి రుచిగా ఉంటుందని కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి. ఇందులో గమనిస్తే మన మసాలాలు వేసాను మీకు టేస్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం. చిటికెడంతా పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాం. అయితే ఇందులో వాళ్ళు ఉడికించుకునేటప్పుడు దీంట్లో చేప ముక్కలు లేకపోతే రొయ్యలు వేసుకుంటారు. అయితే అది ఎలా వేస్తారంటే ఈ చికెన్ పైన కొంచెం మంట తగ్గించేసి ఈ రొయ్య ముక్కలు లేకపోతే చేప పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని దీనిపైన ఇలా అమురుస్తారు. అయితే దీంట్లో వచ్చే తేమలోనే ఈ రొయ్యలు కుక్ అవ్వాలి. తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే రొయ్యలు కుక్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం పట్టదు. చికెన్ మటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది. ఈ రొయ్యలు అయితే కేవలం 2-3 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. ఇలా రొయ్య ముక్కలు పైన పెట్టి కొంచెం మంట తగ్గించి మూత పెట్టేస్తారు. ఒక 3 నిమిషాల తర్వాత ఆ రొయ్య ముక్కలు తీసి ప్లేట్లో పెట్టుకొని కూరంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు. అదేవిధంగా మనం కూడా అన్ని మసాలాలన్నీ మనకు కావాల్సినవి వేసాం. కానీ అసలు సిసలైన బెండకాయ వేయలేదు. అది తర్వాత ఎలా వేయాలో చూపిస్తాం. రొయ్యలు చూసామనుకోండి ఎర్రగా స్టీమ్ అయిపోయి పర్ఫెక్ట్గా రెడీ ఉన్నాయి. మరి ఈ రొయ్యల్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే మరీ ఎక్కువ కుక్ అయిందనుకోండి మన రొయ్యలు రబ్బర్లా తయారవుతాయి. అలా కాదు కదా,
ఇంత కష్టపడి ఈ రొయ్యలు వేసుకున్నప్పుడు దాని టేస్ట్ సూపర్ టేస్టీగా ఉండాలి. ఇప్పుడు అయితే ఈ రొయ్యల బదులు మీరు చేపలు కూడా వేసుకోవచ్చు. ఈ రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో మనం కట్ చేసుకున్న బెండకాయ అలాగే ఈ రెడ్ చిల్లీ వేసుకుందాం. మన చాపింగ్ బోర్డ్ తీసేసి ఈ బెండకాయ ఎర్ర మిరపకాయది ఇలా ఇందులో వేసుకుందాం. అయితే ఇందులో కావాలంటే మరి కొంచెం నీళ్లు కూడా పోసుకొని తయారు చేసుకుందాం. చికెను, ఈ బెండకాయ, ఈ కొంచెం ఏదైతే జిగురు వస్తుందో ఆ జిగురుతోటి తింటుంటే భలే మజా వస్తుంది. అస్సలైన జిగురైన వంటకం అంటే జీవితంలో మీరు అంత జిగురు తినరు, కానీ దాంట్లో ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. దీంట్లో వేయడం కోసం ఫ్రెష్ పాలకూర తీసుకొని దీన్ని కట్ చేసేసి లాస్ట్లో వేసేసుకుంటే ఇవన్నీ రుచులు కలిపి మంచి రుచి వస్తుంది. అది ఎలా చేయాలో కూడా చూసి అప్పుడు మనం తిందాం. పాలకూరని చక్కగా చిన్నగా కట్ చేసేసుకుందాం. దీన్ని ష్రెడ్డింగ్ అంటారు. అంటే ఆకుని ఒక చుట్టలా చుట్టేసి తర్వాత దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే దాన్ని ఇంగ్లీష్లో ష్రెడ్డింగ్ అంటారు. మరి ఇలా కట్ చేసేసుకొని ఈ కూరలో వేసుకుందాం. ఇది కూడా మంచి రుచినిస్తుంది. ఇప్పుడు ఆఫ్రికన్ బెండకాయ చికెన్ అంతా కర్రీ రెడీ అవుతుంది. నేను అనుకున్నంత జిగురు అంత రాలేదు, అయినా పర్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కానీ దీంతో ఈ తినే ఈ రైస్ ముద్ద కూడా రెడీ అయింది. దీన్ని కూడా కట్టేస్తాను. ఒక 15 నిమిషాలు పెట్టుకుంటే మనకి లోపల దాకా చక్కగా కుక్ అయిపోతుంది. తర్వాత ఈ వేడి వేడి ఈ ముద్దతోటి ఈ కూరని ఇలా అంచుకొని తినాలి. కొంచెం చూడ్డానికి వెళ్ళి అమెరికాలో నేను చేత్తో తింటా ఉంటే మన భారతీయులే వద్దు వేరే వాళ్ళు ఏమనుకుంటారు, మనం చేత్తో తింటే, కానీ చేత్తో తింటేనే సూపర్గా ఉంటుంది. కొంచెం ఈ జిగురుతో తినే రుచి ఒకళ్ళకి అలవాటు. మరి దీన్ని ఎలా తింటారో చూద్దామా. ఇంకా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఫినిష్ చేసుకోండి. మొత్తం ఉడికింది. ఈ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం జిగురుగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మన పాలకూర ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆరోగ్యానికి కూడా కావాల్సిన అద్భుతమైన గుణాలన్నీ ఇందులో ఉన్నాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో పాలకూర వేసిన వెంటనే పాలకూర ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి, కాబట్టి దీన్ని పాలకూర వేసేసి మనం కుక్ చేసుకుందాం. ఈ లోపల ఈ రొయ్యలు ఏవైతే ముందు తీసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. మూత పెట్టి మరి కేవలం మరొక్క నిమిషం ఉడికితే సరిపోతుంది. ఉప్పు అన్నీ చూశాను, చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంది. బియ్యం పిండి ముద్ద రెడీగా ఉంది. తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. మరొక్క నిమిషం ఆగితే చాలు. ఆ రుచికరమైన నల్లవాళ్ళు ఆఫ్రికాలో తినే ఈ అద్భుతమైన బెండకాయతో చేసిన కూర. మరి జిగురు రాలేదు అంటే కొంచెమే వేసాను. మరీ ఎక్కువ జిగురు వస్తే మీరు భయపడతారని, కావాలంటే జిగురుగా తినాలంటే ఇంకొంచెం వేసుకోండి. కానీ తిన్నారు అంటే ఎంతో రుచిగా చాలా బాగుంది. పిండి ఉండలు రెడీ అయిపోయింది. నేను సాఫ్ట్గా డెలికేట్గా ఉంది. మరి కొంచెం జాగ్రత్తగా మనకి కావలసిన ఉండ తీసేసి దీంట్లో ఇప్పుడు మన కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ కట్టేసి చికెను దీంట్లో వేసేసుకుందాం. చక్కటి స్ట్యూ చూడండి, చూడ్డానికే ఎంతో గొప్పగా ఉంది. ఇలా తీస్తుంటే దీని జిగురు చూడండి చక్కగా అంటుకుపోతుంది. ఏం పర్లేదు, ఈ అద్దిరిపోయే టేస్ట్. దీంట్లో బంగాళదుంప అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెతికి ఈ రొయ్యల్ని కూడా దీనిపైన అమర్చుకుందాం. చూడ్డానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా భలే సూపర్గా ఉంటుంది. బెండకాయ స్ట్యూ రెడీ. చూసారు కదా, దీన్ని ఆ ముద్ద తోటి ఈ కూర తింటారు. మరి మనం కూడా అలాగే తిని దీని రుచి ఎలా ఉందో చూద్దామా. కొన్ని వంటలు ఉంటాయి అవి తింటుంటే భలేగా ఉంటాయి. కొన్ని వంటలు ఉంటాయి ఎవరు చూడకుండా తింటే బాగుంటాయి. ఎందుకంటే ఆ తినే విధానం కొంచెం ఎబ్బట్టుగా ఉంటుంది. మనం చేత్తో తింటాం, వాళ్ళు చేత్తో తింటే మనం తక్కువగా ఆలోచించాలా? ఏం లేదు. ఈ చేసుకున్న ఈ ముద్దని ఈ విధంగా ఈ పిండి ముద్దని విరక్కొట్టుకుంటూ వాళ్ళు ఈ చికెన్ జిగురుగా ఉన్నదాన్ని